హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రియ ఛానల్. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ సిస్టర్స్ నన్ను అంటూ ఉంటారు కదా, అంటే నా మంచి కోసమే మీరు చెప్తూ ఉంటారు. అక్క, నువ్వు ఉన్న పొజిషన్లో అంతవరకు చేయకు అక్క, రెస్ట్ తీసుకోండి అక్క అంటూ ఉంటారు కదా. నేను ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా పని చేసుకోవాలి. ఎందుకు అంటే నేను బయటికి వెళ్ళి ఏమీ పని చేయలేను. ఓన్లీ నేను చేసుకునేది ఇంట్లో పనే. ఇంట్లో పని కూడా చేయకుండా అలాగే కూర్చుంటే ఎలాగో ఆల్రెడీ నేను లావుగానే ఉంటాను కొంచెం. మళ్ళా ఇంట్లో తిని కూర్చోవడం వల్ల ఇంకెక్కువ లావు అవుతాను. లావు అవుతే నాకు చాలా కష్టం అన్నమాట. నేను పెట్టుకునే కాలు కొలతలు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటేనే నాకు కొంచెం ప్రాబ్లం అవ్వదు. ఆల్రెడీ నేను కాలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ కొంచెం లావు అయ్యాను. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట నడవడానికి. అందుకనేసి ఇప్పుడు ఉన్న పొజిషన్లో నేను తిని బాగా రెస్ట్ తీసుకుంటే ఇంకెక్కువ లావు అవుతాను కదా, కాలు అనేది సెట్ అవ్వదు. నాకు ఇంట్లో చేసుకోవడానికి పని కావచ్చు, ఏ పనైనా చేస్తాను, కానీ మెల్లిగా చాలా టైం పడుతుంది, కానీ చేసుకోవాలి. అది చేయకపోతే మినిమం ఎక్సర్సైజ్ అయినా ఉండాలి కదా. ఇంకా వేరే ఎక్సర్సైజులు చేయలేను, వాకింగ్ చేయలేను, ఇంకా ఎక్కడికి వెళ్ళలేను. అలా ఏవి చేయలేనప్పుడు కనీసం ఇంట్లో ఉండే పనైనా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే నాకే మంచిది కదా. అన్నీ ఇట్లా తినేసి కూర్చుంటే ఖచ్చితంగా లావైపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. మనం ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజు కొన్ని రోజుల తర్వాత వేసుకుంటే అది టైట్ అయితే ఎంత కష్టంగా ఉంటుంది. మనకి ఒక ఆప్షన్ అయినా ఉంటుంది, దానికి కుట్లు ఇప్పుకొని వేసుకోవచ్చు. కానీ నాకు అలా కూడా ఉండదన్నమాట. లావు అయ్యాననుకో అస్సలు సెట్ అవ్వదు కాలు. అందుకనేసే నేను ఎక్కువ ఇంట్లో పని నేను చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. అంతేకాని ఇంకా ఏం లేదు. మన పని మనం చేసుకోవడం మంచిది. ప్రతి ఒక్క పనికి ఒకరి మీద ఆధారపడాలంటే కష్టం అనిపిస్తుంది. వాళ్ళు ఒక టైంలో చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయని టైంలో వాళ్ళు ఏ పొజిషన్ నుండి చేయలేకపోయినా కానీ మనకు అరే చేయలేదు మనం అడిగితే అని బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనమే ఎంత వీలైనంత వరకు అంత చేసుకుంటూ పోతే మంచిది కదా అని నేను ఆలోచిస్తాను. నాకు పని చేసుకోవడంలో కొంచెం ఇబ్బందిగానే కష్టంగానే ఉంటుంది, కానీ ఏం చేయలేను, చేసుకోవాలి. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నా పని నేను చేసుకోవాలి. అది చేయకపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడుకున్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనము చిన్న వాళ్ళకే లేని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్లో వస్తూ ఉంటాయి. ఇక మనకెంత. అందుకనే నేను బాగా భయం అన్నమాట నాకు. తిని కూర్చుంటే ఇలా కాలు లావైతే మళ్ళీ కాలు అందులో పట్టకపోతే సెట్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అనేసి బాగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అందుకే ప్రతిరోజు నేను నా పని నేను చేసుకోవడానికి ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను. అలా అయినా కొంచెం వెయిట్ తగ్గుతానేమో అనేసి ఆలోచిస్తానన్నమాట నేను ఇంట్లో పనులు చేసుకోవడానికి. ఈ రీజన్ చాలామంది సిస్టర్స్ నా మంచి కోరే చెప్పారు మీరు. కాకపోతే నేను ఇందుకోసం చేస్తాను సిస్టర్స్, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మరి ఉంటా.